స్టూడెంట్స్ స్మాల్ యాక్టివిటీ చేస్తున్నాం. అందరూ బాగా చిన్న యాక్టివిటీ కావాల్సిన పరికరాలు 2 పాత్రలు ఇస్తున్నాము. ఒకటి హాట్ వాటర్, ఒకటి నార్మల్ వాటర్. ఒక బెలూన్, వాటర్ బాటిల్కి బెలూన్ పెట్టి చేసినాం. ఏం జరుగుతుందో బాగా గమనించండి. ఇప్పుడు చూడండి, నార్మల్ వాటర్ మళ్ళీ ఇంకోసారి గమనించండి. చూడు కదా, వేసింది కదా. మళ్ళీ ఇంకోసారి చూడండి. దీనికి రీజన్ తెలుసా? దీని రీజన్ ఏమంటే దీనికి చార్లెస్ లా ప్రకారం, చార్లెస్ నియమం ప్రకారం జరుగుతుంది. చార్లెస్ నియమం అంటే ఏంటంటే ముఖ్యంగా స్థిర పీడనం వద్ద దాని ఘనపరిమాణము దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే కాన్స్టెంట్ ప్రెషర్ ద వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే చార్లెస్ లా అంటే V ప్రపోర్షనల్ టు T. V ప్రపోర్షనల్ టు T అంటే V1 T1 V2 T2. ఇక్కడ వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ పెరిగిందనుకో వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగిందనుకో టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఒకవేళ వాల్యూమ్ తగ్గిందనుకో టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఓకేనా? అంటే టెంపరేచర్ పెరగడం వల్ల వాల్యూమ్ పెరిగి బెలూన్ రైజ్